హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతులకు 3 అదిరిపోయే శుభవార్తలు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20 విడత రిలీజ్ చేయడం జరిగింది కదా. అంటే 20 విడత ఈ లెక్కన వేసుకున్నా కూడా 40,000 రూపాయలు జమ కావడం జరిగింది. 21 విడత కోసం తాజాగా వచ్చేసి ఇటీవల కాలంలో దీపావళి పండుగ రోజు రిలీజ్ చేస్తారా ముందు కూడా అన్నాం. సో ఆ వార్తా అప్డేట్స్ ప్రకారం అయితే ఇప్పటివరకే దీపావళి అయితే వెళ్ళిపోయింది, ఇంకా డబ్బులు అయితే రాలేదనమాట. తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి పీఎం కిసాన్ సంబంధించి 29 లక్షల మంది పేర్లు అనేది తొలగించినట్లు కేంద్రం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయన్న దానిపైన కూడా ఒక అప్డేట్ తీసుకొచ్చారనమాట. సో ఇక తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా దేశంలో కోట్లాది మంది రైతులు అయితే పీఎం కిసాన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఫ్లాగ్షిప్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా మనకు డబ్బులు అనేది జమ చేస్తున్నారు. ఇక 20 విడత నిధులు అనేది ఆగస్టు 2, 2025 తారీఖున అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ లెక్కన చూసుకున్నట్లయితే, సో వెరిఫికేషన్ సంబంధించి అంటే ప్రస్తుతం లబ్ధాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అనర్హులను పేర్లను తొలగిస్తున్నారనమాట. సో వెరిఫికేషన్ ప్రక్రియని పకడ్బందీగా చేస్తుంది. అర్హత లేని డూప్లికేట్ లబ్ధాలను ఏరివేసే ప్రక్రియ వేగవంతం చేసిందనమాట. సో ఇందుకు సంబంధించి అంటే ఎవరైతే నిజమైన లబ్ధారు ఉన్నారో వారికే ఇచ్చేందుకు గాను పీఎం కిసాన్ పథకంలో పారదర్శకత తీసుకొచ్చే క్రమంలో వెరిఫికేషన్ చేయబడుతున్నారనమాట. కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. పీఎం కిసాన్ సంబంధించి మొత్తం ఒక్కొక్క రైతు కుటుంబానికి 6,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు కాబట్టి, సో 20 విడత నిధులు ఎప్పుడు జమ అవుతాయి, దీనికి సంబంధించి ముఖ్యంగా నవంబర్ మొదటి వారంలో నిధులు విడుదల చేస్తారని ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు నిధులు అనేది అందజేస్తారని సమాచారం అన్నమాట. సో వీరందరి ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. కేంద్రంలో ముఖ్యంగా వ్యవసాయ రైతులు సంక్షేమ మంత్రిత్వ శాఖ దాదాపు 29 లక్షల మంది అనుమానిత కేసులు గుర్తించిందనమాట. అందులో ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురు లబ్ధి పొందడం వంటివి కూడా ఉన్నట్లు గుర్తించారనమాట. సో ఇద్దరు తీసుకోవడం అనేది స్కీమ్కు అర్హతల నిబంధనలను ఉల్లంఘించడం కాబట్టి, సో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో కూడా అధికారులు తనిఖీలు అయితే వారందరినీ కూడా దాదాపు 29 లక్షల మంది అయితే ఉన్నట్టు తేలుతుందనమాట. వీరందరినీ గుర్తిస్తున్నారు. సో మొత్తం మీద ఇక వీరిని తొలగింపుకు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. లిస్ట్ అనేది రాష్ట్రాల నుంచి కేంద్రానికి అయితే పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మరో అప్డేట్ చూసుకుందామండి. రైతుల ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 10,000 రూపాయలు అనేది జమ చేయనున్నారనమాట. సో ఎందుకు జమ చేస్తున్నారు ఏంటన్నది చూసినట్లయితే, ఇటీవల కాలంలో మెంతా తుఫాను ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి మెంతా తుఫాను సంబంధించి వరద బాధితులకు 15,000 రూపాయలు, అదేవిధంగా ఆర్థిక సాయం ఇవ్వాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరుగుతుందని, సో ఇక ఇల్లు కోల్పోయిన నిరాశలు వాళ్ళు గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కూడా, వీరిని పరిశీలించాలని కూడా ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు వెంటనే నివేదిక కూడా రెడీ చేయాలని చెప్తున్నారనమాట. సో ఇది ప్రస్తుతం ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే, ఇందులో ముఖ్యంగా ఆవులు గేదెలు చనిపోతే 50,000, మేకలు గొర్రెలు కనుక చనిపోతే 5,000 రూపాయలు, పంట నష్టం కింద దాదాపు ఎకరానికి 10,000 రూపాయలు అనేది చెల్లిస్తామని చెప్తున్నారనమాట. రాష్ట్రంలో 16 జిల్లాల్లో, ఎక్కువగా 12 జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారనమాట. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందండి. ముఖ్యంగా మెంతా తుఫాన్తో రాష్ట్రంలో 4.5 ఎకరాల నష్టం జరిగిందని చెప్పేసి కారణంగా 12 జిల్లాల్లో 179 రెవెన్యూ మండలాల్లో సంబంధించి భారీ వర్షాల కారణంగా 4,47,864 ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయని చెప్పేసి ఇందుకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చేందుకు గాను, సో ఇక ప్రాథమిక అంచనా అయితే వేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో సర్వేకి ఆదేశించినట్లు వ్యవసాయ అధికారులు అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది. సో నివేదిక ప్రకారం వరికి దాదాపు 2 లక్షల ఎకరాల వరకు, అదేవిధంగా పత్తి అనేది 1,51,000 వరకు నష్టం జరిగినట్లు ఎకరాల్లో. సో ఎక్కువగా వరంగల్ జిల్లాలు, దాని తర్వాత వచ్చేసి ఖమ్మం జిల్లా, తర్వాత వచ్చేసి నల్గొండ జిల్లాల్లో నష్టం జరిగినట్లు అధికారులు చెప్తున్నారనమాట. ఇంకా పూర్తి సమాచారాన్ని అయితే అధికారులు అయితే సేకరించే పనులు అయితే ఉన్నారనమాట. వారికి వచ్చిన వెంటనే అధికారులు అనగా రైతుల ఖాతాల్లో 10,000 రూపాయలు, మిగతా వారికి 10,000, 15,000, ఇలా 50,000
ఇలా వివిధ రకాల కారణాలతో అయితే రిలీజ్ అయితే చేయనున్నారనమాట. సో, ఇందుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటనేది చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పత్తి కొనుగోళ్ళు అనేది స్టార్ట్ కావడం జరిగింది కదా! అయితే పత్తికి సంబంధించి మరొక అంటే ఇప్పుడే కేంద్రం నుంచి ఏదైతే యాప్ అనేది తీసుకొచ్చారో వారికి కొనుగోలు చేసిన వారి అందరికీ కూడా 5 రోజుల్లోనే నిధులనేది జమ చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలియడం జరిగింది. రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పుడు వానాకాలం సీజన్ రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. యాసంగి సీజన్‌కి సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారనమాట. సో, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి దీనిపైన కూడా కసరత్తు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం. రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఈ నెలలోనే మనకు ముఖ్యంగా క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్‌తో పాటు రైతులకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ఇప్పుడు సన్న వడ్లకు రూ. 500 బోనస్ కూడా ఇస్తున్నామని, వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పేసి మంత్రి కొండా సురేఖ కూడా అనడం జరిగిందనమాట.